హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో నెక్స్ట్ నేను చూపిస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ అనొచ్చు, బ్రెడ్ టోస్ట్, మీ ఇష్టం, నచ్చిన పేరు అయితే పెట్టుకోండి. ఈరోజు అయితే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే బ్రెడ్ ఆమ్లెట్. ఇది తొందర అయిపోతుంది, ఎక్కువ టైం అయితే తీసుకోదు. దానికోసం అయితే నేనైతే ఒక 4 బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా కారం, ఉప్పు, మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసి అన్నీ మంచిగా ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఈజీగా అయిపోవడమే కాదు, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్ని మసాలాలన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. మీకు నచ్చినన్ని మీరు ఎగ్స్ తీసుకోండి. నేనైతే ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ ఎగ్స్ తీసుకొని నెక్స్ట్ మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కలపండి. నేనైతే హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నాను. అన్నీ మొత్తం నురగలు వచ్చే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బీటర్ కన్నా నాకు తెలిసి ఇంకా హ్యాండ్తోనే మంచిగా మిక్స్ అవుతుంది, ఎందుకంటే మనం ప్లేట్లో తీసుకున్నాం కాబట్టి అన్నీ మంచిగా ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా. కారం వేసినాం కాబట్టి ఆ ఉండలు కూడా మనకు కనిపించినట్టుగా మొత్తం ఆ ఉండలు కూడా వెళ్ళేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇది కొద్దిసేపు పక్కన పెట్టండి. తర్వాత పెనం అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి. కొద్దిసేపు వేడయ్యేంత వరకు ఉంచాలి. బాగా వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. బాగా వేడైన తర్వాత నెక్స్ట్ మనము కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. నెయ్యితో కూడా చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్. నేనైతే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసి అట్లా ఈవెన్గా పెనంకు మొత్తం ఈక్వల్గా మన బ్రెడ్ ఎంత సైజు ఉంటో అంత సైజు వరకు అయితే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనము బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ మనము లాస్ట్ ఎండింగ్స్ అలాగే ఉన్నా పర్లేదు, కట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే అలాగే ఉంచాను. అలా మనము రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో ఒక్కొక్క బ్రెడ్ తీసుకుంటూ బ్రెడ్కి మొత్తం పట్టేలా పెట్టిన తర్వాత మనం ఎక్కడైతే ఆయిల్ వేసామో దానిపైన మనం బ్రెడ్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ సిమ్లో పెట్టే చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెట్టి ఇలా బ్రెడ్ని 2 సైడ్స్ ఈవెన్గా కాలే విధంగా కాల్చుకోవాలి. ఇలా పైన క్రంచీగా అయ్యేంత వరకు మన బ్రెడ్ని 2 సైడ్స్ అటు ఇటు అనుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఉండడం వల్ల మన బ్రెడ్ క్రంచీగా కూడా అవుతుంది. క్రంచీగా ఉండడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. తొందరగా తీసేస్తే మాత్రము సాఫ్ట్గా ఉంటుంది. కొద్దిసేపు టైం తీసుకొని ఫ్రై చేస్తే మాత్రం క్రంచీగా అవుతుంది. ఇలా 2 సైడ్స్ బ్రెడ్ని అయితే కాల్చుకోవాలి. అలాగే నేను మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా అలాగే కాల్చి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా అన్ని బ్రెడ్స్ని కూడా 2 సైడ్స్ కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఒక్క లైక్ వలన మన వీడియో ఇంకా ఒక 10 మందికి షేర్ అవుతుంది. నెక్స్ట్ ఈ వీక్లో మొత్తం ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీసే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ఈజీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మన బ్రెడ్ టోస్టర్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనం ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తినే వాళ్ళైతే టమాటో స్లైసెస్, ఇలా వెజిటేబుల్స్, దోసకాయ ఇలాంటివి కూడా మిడిల్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల కోసం కాబట్టి నేనైతే ఒక ఆనియన్ అయితే ఇచ్చేసాను. చూడండి ఎంత టేస్ట్ బాగుంటుందో, ఒకసారి ట్రై చేసి చూడండి. మన బ్రెడ్స్ అయిపోయిన తర్వాత పిల్లలకు నచ్చే విధంగా ఇలా షేప్స్ అయితే కట్ చేసి ఇవ్వండి. చూడడానికి అట్రాక్టివ్ ఉంటేనే పిల్లలు కూడా తినడానికి కూడా చాలా ఇష్టపడతారు.
అందుకని ఇలా షేప్స్లా కట్ చేసి నేనైతే లంచ్ బాక్స్లో అయితే పెడుతున్నాను. ఇలా షేప్స్ ఇలా మనం ఏం చేసినా కొంచెం అట్రాక్టివ్గా, పిల్లలకి అట్రాక్టివ్గా అనిపించే విధంగా చేస్తే వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఏ ఏ రెసిపీ చేసినా, మనం ఏది చేసినా కొద్దిగా కొత్తగా చేయడానికి ట్రై చేయాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా చేసి మా వానికైతే బాక్స్ అయితే పెట్టించేసాను. వానికైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి. అలాగే ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. క్విక్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.